అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మావతి. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పల్నాడు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంటా గోపి అన్నారు. పెదకూరుపాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ నిజ స్వరూపాన్ని తెలిసిన ప్రజలు నేడు ఓటు ద్వారా బుద్ధి చెప్పారని గోపి అన్నారు. రాహుల్ గాంధీని పీఎంగా చూడాలనుకోవడం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కళ అని, ఆ కళను నిజం చేసేందుకు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పార్టీలో చేరి పార్టీ గెలుపు కోసం మహానేసులు పనిచేసిన వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతో బాధపెట్టడం సమంజసం కాదన్నారు. ఇక జగన్ రెడ్డి కోర్టులను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని గోపి డిమాండ్ చేశారు. ఇక పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని గ్రామ పార్టీ అధ్యక్షులు సుబాని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు. నా పేరు గంటా గోపి, పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని మాట్లాడుతూ ఉన్నాను. గత 2 రోజుల క్రితం విజయవాడ పిసిసి ఆఫీసులో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి సుంకర పద్మశ్రీ గారు, మరి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి మీడియాలో రావడం జరిగింది. మరి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లకి పెదకూరపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నది ఏమనగా, అయ్యా, ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి వారి తండ్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజున షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయినటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేస్తాడో కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు తన యొక్క ఎన్నికల ప్రచార సభల్లో మరి జగన్మోహన్ రెడ్డి నైజాన్ని బయటపెడితే అందుకు బయటకు వచ్చి మీరు మీడియాలో షర్మిలమ్మపై వ్యాఖ్యలు చేస్తారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టినటువంటి దాంట్లో వైఎస్ షర్మిలారెడ్డి గారి పాత్ర ఎనలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా రాకేష్ రెడ్డి గారు, మీరు ఈ రోజున మాణిక్యం ఠాగూర్ గారిపై వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మాణిక్యం ఠాగూర్ ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. మాణిక్యం ఠాగూర్ ఈజ్ మోస్ట్ డిసిప్లినరీ కాంగ్రెస్ పార్టీ సోల్జర్. అటువంటి మాణిక్యం ఠాగూర్ గారిపై ఈ రోజున అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? దీని అంతటినీ కూడా పల్నాడు జిల్లా యూత్ కాంగ్రెస్ పెదకూరపాడు నియోజకవర్గ కాంగ్రెస్ అంతా కూడా మేమందరం కూడా ఏకోన్ముఖమై ఈ రోజున మీ యొక్క వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నాం. షర్మిలమ్మకు మద్దతుగా మేమందరం కూడా సంఘీభావంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులందరికీ నా నమస్కారములు. ఇవాళ షర్మిలమ్మ గారి కోసం ముస్లిమ్స్ మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళము మద్దతిస్తున్నాము, మద్దతిస్తాము కూడా. చివరి వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక కోసం షర్మిలమ్మ గారు ఇవాళ చాలా తపన పడ్డారు. కావున ఆమె ఖుషి కోసం మనం అందరం ఖుషి సహకరించడానికి ముందున్నాం. గత 2 రోజుల క్రితం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంకర పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విజయవాడ ఆఫీసులో మరి మాట్లాడినటువంటి సందర్భం. అమ్మా సుంకర పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు, ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజున షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైనం మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మరి అటువంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వైఫల్యాలను, దుర్మార్గాలను, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో కూడుకున్నదో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్క సభల్లో కూడా తెలియజేసినటువంటి వైనం ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తారో మరి అదే విధంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని
విజయ పదంలో నడిపించి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా షర్మిలారెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజున మీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడనే అక్కస్తో ఈ రోజున షర్మిలారెడ్డి గారిపై అవాక్కులు చవాక్కులు పేలుతా ఉన్నారు. ఈ రోజున మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజున చూస్తా ఉన్నారు. మరి మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లోపాయకారిగా మీరందరూ కూడా వ్యవహరిస్తూ ఈ రోజున షర్మిలారెడ్డి గారిని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని పెదకూరపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఏకోన్ముఖంగా ఖండిస్తా ఉన్నాం. షర్మిలమ్మకి మద్దతుగా ఉన్నాం. జై షర్మిలక్క, జై షర్మిలక్క.